బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో షకీల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు షకీల్. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు అనుమతినిచ్చారు పోలీసులు. అయితే 2023లో కారు యాక్సిడెంట్ కేసులో తన కొడుకును తప్పించేందుకు తప్పుడు సాక్ష్యాధారాలు సమర్పించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు నేపథ్యంలో షకీల్ ఆయన కొడుకుతో పాటు దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. తాజాగా తన తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే ఎయిర్పోర్టు పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలకు మాత్రం ఆయన్ను అనుమతించారు. ఈ నేపథ్యంలో షకీల్ అరెస్ట్ ఒక్కసారిగా బీఆర్ఎస్కు షాక్ అని చెప్పాలి. బీఆర్ఎస్ నేత మాజీ బోధన ఎమ్మెల్యే షకీల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో నమోదైన కేసుల్లో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా దుబాయ్లో ఉంటున్నారు షకీల్. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాత్రం అనుమతించినట్లు తెలుస్తోంది. ఇక 2023 డిసెంబర్ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఇక రాహిల్ తప్పతాగి ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రాహిల్తో పాటు కారులో ఉన్న అతడి స్నేహితులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించుకునేందుకు తప్పుడు సాక్ష్యాలు సమర్పించడంతో షకీల్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసు నమోదు కాగానే బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్కి పారిపోయాడు. కొడుకు రాహిల్ అలియాస్ సాహిల్తో కలిసి గత నెల రోజులుగా దుబాయ్లో మకాం పెట్టాడు. రాష్ట్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. విదేశాల్లో విలాసాలు చేస్తున్న తండ్రి కొడుకుల కోసం పంజాగుట్ట పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇద్దరిపై లుకౌట్ సర్క్యులర్ ఎల్ఓసి కూడా జారీ చేశారు. ఇక రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ తన కుమారుడు సాహిల్ను పథకం ప్రకారం పోలీసులకు చిక్కకుండా దుబాయ్కి తరలించారని పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం 16 మంది నిందితులుగా ఈ కేసులో చేర్చి 3 అరెస్ట్ చేశారు. సాహిల్ తప్పించుకునేందుకు సహకరించిన పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధన్ సిఐ ప్రేమ్ కుమార్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. షకీల్, సాహిల్ దుబాయ్కి పారిపోయినట్లు ఆధారాలను పోలీసులు సంపాదించారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా సహా టెక్నికల్ ఆధారాలు సేకరించారు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఈ కేసులో వారిపై అనేక మీడియాలో కథనాలు వచ్చినా సరైన దర్యాప్తు చేయకుండానే పథకం ప్రకారం షకీల్ కొడుకును తప్పించారనే ఆరోపణలు ఉన్నాయని, ఆ యాక్సిడెంట్లో 4.5 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉంది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అంటే డ్రైవర్ పారిపోయాడని చెప్పుకొచ్చారు. వెహికల్తో పాటు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని, ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫుట్పాత్పై షెల్టర్ తీసుకునే వారు కావడంతో షకీల్ తన కొడుకును తప్పించారని సమాచారం. అతని స్థానంలో కింగ్ కోటికి చెందిన మిర్జాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఆ కేసులోనే ఇప్పుడు షకీల్ను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తల్లి అంత్యక్రియలకు మాత్రం అనుమతించినట్టు తెలుస్తుంది. ఎనిమిటితోని ఇంప్లికేట్ చేయడానికి మళ్ళా ఈ అంత సిస్టమ్ అంతా పనిచేస్తా ఉన్నది. కింద లెవెల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎనీహౌ హీ హాస్ టు బి ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్ అని మళ్ళా కింద స్థాయి పోలీస్ వాళ్ళకు కూడా బెదిరించి ఆయనని ఏ పరిస్థితుల్లో అయినా వేయాలా. బాబుతో ఎవరైతే డ్రైవ్ చేస్తా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరియడం, ఆ పిల్లలని 2 days ఇల్లీగల్ డిటెన్షన్ లో వాళ్లకు పెట్టడం, మళ్ళా మీరు పేరు వేయకపోతే మీ మీద రాహిల్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పకపోతే మీ మీద కూడా కేసులు పెడతామని మళ్ళా వాళ్ళ ఫ్యామిలీని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం, నా కొడుకుని చంపేస్తామని బెదిరియడం, ఈ అన్ని కూడా చాలా డేంజరస్ విధంగా నా కొడుకుని టార్చర్ చేయడం జరిగింది. నేను అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. హీఈస్ జస్ట్ ఏ స్టూడెంట్. ఏమైనా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆయనకు షాక్ వేవ్ వస్తే కూడా మేబీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గ్రాజ్, మేబీ పర్సనల్ ఎనిమిటీ ఆఫ్ డీసీపీ విజయ్ కుమార్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ వీ హ్యావ్ ఫుల్ ఫేత్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. లాలో మాకు పూర్తి ఫేత్ ఉంది. జడ్జి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, దిస్ ఈజ్ ఎ వయోలేషన్ ఆఫ్
వయలేషన్ ఆఫ్ లా. ఇది 41A సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్న తర్వాత ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నోటీసెస్ ని మళ్ళా అది నెగ్లెక్ట్ చేసి మళ్ళా ఈయనని జ్యుడిషియల్ రిమాండ్ లో పంపడం జరిగింది, విచ్ వాస్ టోటల్లీ ఇల్లీగల్. దీంతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇల్లీగల్ గా నా సన్ని ఎట్లా ఇంప్లికేట్ చేస్తా ఉన్నారో. మళ్ళా జూబ్లీ హిల్స్ కేసులో కూడా నేను 2 చేతులు జోడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్లీజ్ డోంట్ టార్గెట్ మై సన్ రాంగ్ఫుల్లీ. మీ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఆయనని దీంట్లో కేసులో వేయాలని చూస్తా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.